యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. ఈ రోజు నువ్వు దీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈ రోజు నువ్వు క్షమించబడడానికి, ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. ఏడు మార్లు అంటే ప్రతి ఒక్కని కూడా ఎంత రోగం ఉన్నప్పటికీ ఒక బలహీనత ఉంటుంది. బలహీనత ఏంటి? ఆ బలహీనత అంటే యోర్దాను నదులు 7 సార్లు ఎందుకు మునగాల? అసలు ఏంటి మునగాల్సిన అవసరం ఏంటి? ఏం మా నదుల్లో స్నానాలు చేసే నదులు లేవా? మళ్ళీ ఉంటే ఎక్కడ పోయింది నీ రోగం? ఉందా? పోయిందా? పోయి కనీసం నువ్వు నదుల్లో ఎప్పుడు స్నానం చేసిండవా? గడి చెప్పాలి. వెళ్ళి చేసిండా? గడి చెప్పాలి. ఒళ్ళు నీడికి చేసుకోవాలంటే, ఆ కుష్ఠం అంతటి నీడికి శుభ్రం చేసుకోవాలంటే ఏదో నదికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కదా, పోవాల్సిందే కదా. అయితే దేవుని పిల్లలారా, ఈ వ్యక్తి కోపడిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏంటి చేయబెట్టి ప్రార్థన చేస్తాడు అనుకుంటే, నాకు కలిగిన రోగం దగ్గర చేయి ఉంచి ప్రార్థన చేస్తాడు అనుకుంటే చేయడే అని చెప్పి సీరియస్ అయిపోతున్నాడు. బాగా ఏమైపోతున్నాడు? ఓ అనేది సీరియస్ అయిపోయి కేకలేస్తున్నాడు. ఇప్పుడు నీవు ఆ దైవజనుని మాట వినకపోతే నీ రోగం పోతుందా? చెప్పాలి, గడి చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది దైవ సేవకులు అంటే కొంతమందికి లెక్కలేని పరిస్థితి. అంటే అమ్మ, అభిషేకించిన దైవ సేవకుల యొక్క వారు జోలికి కానీ, అభిషేకింపబడి వారు దేవుని కొరకు సమర్పణ చేసుకుని గొప్ప సేవ చేస్తూ ఉంటాడు చూడు, అలాంటి వారి జోలికి ఎప్పుడు కూడా పోకూడదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అయ్యా పాస్టర్లు కూడా పలికమాలు ఉన్నారు, అట్టోళ్ళు ఎట్లా ఉన్నారంటే ప్రతి దాంట్లో ఉన్నారు. విశ్వాసులు లేరా? చెప్పండి అమ్మా. అందరిని ఒక ఘాటికి ఎప్పుడు కట్టేయకూడదు. ఎందుకంటే మనము ఆ దైవ సేవకుని యొక్క లక్షణాన్ని, దాన్ని మనం గుర్తించగలగాల. ఏం చేయాలి చెప్పండి? అందరిని ఒక ఘాటికి కట్టేయకూడదు. అయితే ఈ వ్యక్తి సీరియస్ అయిపోయి పోతా ఉన్నాడు. పోతా ఉంటే తన దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, చదవండి. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా, ఆ ప్రవక్త ఏదైనా నాకు గొప్ప కార్యము చేయమని, తన గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చెయ్యకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఇక్కడ తన దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఈయన కోపడుతున్నప్పుడు పక్కన ఊరుకుంటాడా? ఇంకా రాళ్ళేస్తాడు. ఏమేస్తాడు? పదాంపా, ఏమి నువ్వు సామాన్యుడివా? ఏం ఆయన కళ్ళు తిరుగుతున్నాయా? వద్దుపా, వెళ్ళిపోదాంపా అనాలి కదా. చెప్పండి. ఆయన అనలే, అయ్యా కొంచెం ఆగు అంటే మన క్షేమాన్ని కోరుకొని, మన జీవితాన్ని కోరుకొని మంచి చెప్పే వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. అవునా కదా? అంటే ఆయన మంచిగా అర్థమయ్యేలాగా చెప్పాడు. ఇది సులభం కదా, 7 మార్లు మునిగితే ఏమవుతుందంట? అవునా కదా? వెళ్ళిపా. కొంతమంది ఏం చేస్తారు? రెచ్చగొడతాడు. నువ్వంటే ఏమనుకుంటున్నావు? లెక్కలేదా నువ్వంటే? చూద్దామని కదా అనేటోళ్ళు ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. కానీ ఈ వ్యక్తి చాలా చక్కటి సలహా ఇచ్చినవాడు. తను బాగుపడడానికి, ఆ ప్రవక్త ఏంటో ఆయన మాట వినడానికి మంచిగా తన మనస్సును తను ఎలా భయంకర కోపంతో ఉన్నప్పుడు చాలా చక్కగా ఆయన మాటలు అర్థమయ్యే రీతిగా ఇతనికి వివరించి ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయాడు? యోర్దాను నది దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఈ రోజుల్లో చూడండి దేవుని పిల్లలారా, మనము చాలా సందర్భాల్లో దేవుని నుండి వేరు కావడానికి, సంఘము నుండి వేరు కావడానికి కొన్ని పరిస్థితులు, ఎందుకంటే వర్గాలు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి?
వర్గాలు. మనం కలిసి చేద్దాం అనే వర్గం ఉండదే, వాడెంత వీడెంత వామెంత ఈమెంత అనే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో ఎలాగుందంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. రాంగ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే బాగుపడడానికి వారు దీవించబడడానికి కోరుకునేవారు చాలా తక్కువ. మేము నిన్న రాత్రి వెళ్ళిపోతున్నాం దాదాపు 12 అయింది. కర్నూలులో రాజువారిలోకి వెళ్ళిపోతే ఏదో ఐపీఎల్ ఏదో గెలిచిందంట, ఆర్సీఎం గెలిచిందంట. అమ్మ అస్సలు కొన్ని వేల మంది యవనస్తులు రోడ్డు మీద ఉన్నారు, వేల మంది ఉన్నారు. బస్సు అద్దాలు బలగొట్టారు, అక్కడ అందరిని కొడుతున్నారు. మా కారు వెళ్ళిపోయింది. పక్కన రాజువారి సెంటర్లో కరెక్ట్గా మేము ఉన్నాం, కారు అక్కడ ఉంది. ఒకడు వచ్చి డోర్ని తన్నాడు, దాన్ని బ్యారిగేట్ ఒకటి దారి పెట్టింటారు కదా, వాడు తన్నాడు. సరే దాన్ని కారు మీద పడిపోయింది, ఇట్లా తిప్పుకొని వెళ్ళిపోదాం లోపు అక్కడ పిల్లలు వచ్చి టకా అని అన్ని రోడ్లు వేసేసారు. అట్లా తప్పించు అంటే ఎగలాడుతూ కొట్లాడుతూ మనుషుల మీద దాడి చేస్తూ రాత్రికాల సమయంలో అంటే భయంకరంగా నరరూప రాక్షసులుగా కనబడుతున్నారు. ఈ పలికమాలను కన్న తల్లి ఎక్కడ ఉన్నారు? బస్సులో భయంకరంగా ఉన్న అద్దాలు పలుగొట్టేస్తారు, ప్రయాణికులు గడగడలాడిపోయారు. మాకే కాసేపు భయంకరమైన టెన్షన్ అయిపోయింది. మా ముందు బైక్ వెళ్ళిపోతుంది, మా వాళ్ళు ఇటు వెళ్ళిపోయారు, మాకు టెన్షన్ అయిపోయింది. అంటే విచ్చల బిడమ్మ యవనస్తులు. ఇంకా మా కారు అద్దాలు కూడా పడగొట్టేస్తారు అనుకున్నా. అంటే ఏంటి పిచ్చి ఏంటి అంటే ఈరోజు మనుషులు ఎలాగెళ్ళిపోతున్నారంటే పతనానికి వెళ్ళిపోతున్నారు, చెప్పేవారు లేరు. వేల మంది యవనస్తులు అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ. అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఎవరున్నారు? తల్లిలు ఏం చేస్తున్నారు? రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే పాడైపోతుంటే ఒకడికొకటి రెచ్చగొట్టుకొని పాడైపోయే పరిస్థితులు. దేవుని పిల్లలరా, మనం బాగుపడాలంటే మనకు చక్కటి సలహా చెప్పే సలహాదారుల మాట మనం ఏం చేయాలి? వినాలి. అయితే ఈ నయమాన్ ఏం చేస్తాడంటే వెళ్ళిపోయాడు, 7 మార్లు మునగమన్నాడు, నదిలోకి దిగిపోయాడు. ఒకసారి మునిగి చూసుకుంటున్నాడు. ఇంకా నా రోగం పోలేదే ఏంటి, ఇంకా పోలేదే. మళ్ళా 2వ సారి మునిగాడు, బాగలే. అంటే అక్కడ కూడా అనుమానమే. అంటే నమ్మాలా? ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఎన్నిసార్లు మునగమన్నారు? నువ్వు 7 సార్లు మునిగిన తర్వాత కదా నువ్వు చెక్ చేసుకోవాల్సింది నీ శరీరాన్ని, అవునా కదా? అంటే 7 సార్లు మునిగిన తర్వాత 2 సార్లు 3 సార్లు 4 సార్లు అయిపోయాయి. మునుగుతాడు, చెప్పిన వైపు చూస్తాడు. ఎవరి వైపు చూస్తాడు? నువ్వేరా పలికిమాడు చెప్తా నీ కథ, నాకు బాగాలేకపోతే, అవునా కదా? నీ కథ చెప్తా, ఆ మాట నమ్మద్దురా, ఏంది బాగా అవుతుంది, ఆ స్వస్థతలు ఉన్నాయి, ఏంది బాగా చేస్తాడు, అవునా కదా? ఇలాంటి పిచ్చోళ్ళు కొంతమంది ఉంటారు. మునిగాడు ఆయన, 7 మార్లు మునుగు అంటేనే 6వ సారి మునిగాడు. 7వ సారి చూద్దాం ఏదో పని అయిపోయిందని చెప్పి మునిగాడు. బయటకు వచ్చాడు, తన దేహము పసిపిల్లవాని దేహం వల్ల వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. దేవునికి ఘనత కలుగును గాక. తన దేహం ఎలాగొచ్చింది? గట్టిగా చెప్పాలి. ఒక మాట బాగా గమనించాలి. ఇక్కడ ఎలీషా ప్రవక్త చెప్పాడు. ఎలీషా ప్రవక్తలో శక్తి ఉందా, లేకపోతే దేవుని మాటలో శక్తి ఉందా? దేవుని మాట. ప్రవక్త అనేవాడు ఎవరి మాటను మోస్తూ ఉండాలి? ఓ పాస్టర్ అనేవాడు ఎవరి మాట మోస్తూ ఉండాలి? దేవుని మాటే మోస్తూ ఉండాలి, దేవుని గురించే చెప్పాలి. ఎందుకంటే ఈయన వచ్చాడు కాబట్టి, అమ్మో ఈయన చాలా గొప్పోడు కదా, పరాక్రమశాలి కదా అని ప్రవక్త దిగను కూడా దిగలే, రాను కూడా రాలే, కూర్చొనే ఉన్నాడు. ఒకరిని పంపించాడు, 7 సార్లు మునగమని చెప్పు బో అన్నాడు. అంతే. ఏమన్నాడు? 7 సార్లు ఏం చేయమన్నాడు? ఈయన కోపం వచ్చింది. నేనొస్తే లేడా ఈ పాస్టరు, అవునా? ఎంత గర్వం ఉండాలా, నేనంటే ఏంటి, అదే పొగరు పైకెక్కింది. ఆవేశపడ్డాడు, చాలా చేశాడు. ఎందుకంటే ఆ ప్రవక్త మాట ఎవరి మాట ఉంది? దేవుని మాట ఉంది. ఎందుకంటే ఆ మాటకు నువ్వు విధేయత చూపిస్తే, ఆ మాటకు లోపడితే, యోర్దాను నదిలో 7 మార్లు మునగడాన్ని బట్టి బాగుపడాల వ్యక్తి. ఆ మాటను విని మునిగిన వాటిని బట్టి ఆ వ్యక్తి బాగుపడ్డాడు.
గడి చప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలారా, నయమాను కుష్ఠరోగము ఏమైపోయిందంటే ఆ ప్రవక్త మాట విన్న తర్వాత ఏం చేశాడు చెప్పండి అమ్మా. ఆ ప్రవక్త మాట విన్న తర్వాత ఏమైపోయింది చెప్పాలి. యోర్దాను నదిలో ఎక్కడ వదిలేసి వచ్చాడు కుష్ఠరోగాన్నంతా? నదిలో వదిలేసి వచ్చాడు. ఎక్కడ వదిలేసి వచ్చాడు? నదిలో వదిలేసి వచ్చాడు. వచ్చాడేనా? అమ్మాయా, అయ్యా దేవుడు చాలా గొప్పోడయ్యా, ఇదిగో డబ్బులు తెచ్చా, బంగారు తెచ్చా, నాణ్యాలు తెచ్చా, బట్టలు తెచ్చా, తీసుకో అంటే నాకు వద్దులే అన్నాడు ఆయన. ఏమన్నాడు? నాకు వద్దు. ఎందుకంటే ఆ ప్రవక్త అన్నాడు, నాకు ఇవన్నీ ఏమొద్దు, దయచేసి వద్దు, వెళ్ళిపో అన్నాడు. అయ్యి తీసుకోయా, నాకు వద్దయ్యా, నేను తీసుకో, నాకు అవసరం లేదు. అవునా, నాకు అవసరం లేదు, వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు ఆ యోర్దాను నదిలో ఉన్న ఆ కుష్టు ఎక్కడ ఉంది? ఎక్కడ వదిలిపోయింది? నదిలో ఉంది. అయితే ఈరోజు దేవుని పిల్లలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం, మనం కూడా లోకము అనబడే నదిలో ఉన్నాం. ఎక్కడున్నాము చెప్పండి? లోకము అనబడే నదిలో ఉన్నాం. ఆ లోకము అనబడే నదిలో 3 రోగాలు ఉన్నాయి. ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఎన్నున్నాయి చెప్పండి? ఈ లోకములో ఉన్నదంతయు కేవలము నేత్రాశ, జీవపు డంబం. అవునా? ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే లోకములో పాపం ఉంది, వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది, నామకార్థత ఉంది, నరహత్యలు ఉన్నాయి, లోకములో ఉన్నాయి అనేకమైనవి. ఎలాగైతే యోర్దాను నదిలో ఈ వ్యక్తి వదిలేసి వెళ్ళిపోతున్నాడో, మరి ఆ నదిలో వెళ్ళిపోయిన ఆ కుష్ఠరోగానికి ఇంకొకడు కోరుకున్నాడు. ఈ వ్యక్తి ఎవరు కోరుకున్నది? గెహాజీ, దైవ సేవకుల దగ్గర. అందుకే దైవ సేవకుల దగ్గర ఒక మంచి వారు ఉండాలి. ఈ గెహాజీ ఏం చేశాడయ్యా, ఇదిగో నా యజమానునికి తీసుకునే మనసు లేదు, పలానా ఊరు నుంచో 2 వచ్చారు, ఇమ్మన్నాడంటే అయ్యయ్యో అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చి మూట కట్టి పంపించేశాడు. తన పనివారులతో పంపించేసి వచ్చి ఆయన దగ్గర మెట్ల దగ్గర నిలబడ్డాడు. ఎవరు? గెహాజీ. నిలబడితే నేను అంటున్నాడు, గెహాజీ ఎక్కడికి పోయిస్తేవయ్యా అంటే, ఎక్కడికి వెళ్ళలేదయ్యా నేను. ఏంటంట? ఎక్కడికి వెళ్ళలేదయ్యా. ఏమ్మా ఈరోజు చర్చి ఇచ్చిపెట్టి ఎక్కడ పోతేవమ్మా? ఎక్కడికి పోలే సార్, ఇంట్లోనే బంధువులు వచ్చి ఉంటుంది సార్. ఎక్కడ పోతేమ్మా ఈరోజు ప్రార్థనకి రాలే? ఏమో సార్ వర్షం పడింది కదా, కొద్దిగా విత్తనం వేసొస్తాను పోయినా. ఎక్కడికి పోతేమ్మా ఈరోజు ప్రార్థనకి రాలే? ఎక్కడికి పోలే సార్, కొంచెం బంధువులు బాగాలేకపోతే పోయింది సార్. ఎక్కడ పోతేవమ్మా? ఏదో పలానాలు వచ్చింటే పోయింది సార్ అంటే ఎంత ఈజీగా చెప్పేస్తున్నారు మనుషులు. ఈ గెహాజీ అన్నటోడు కూడా ఏం చేశాడు? ఎక్కడికి పోలేదయ్యా. అవునా? నువ్వు దాసదాసీలను, ద్రాక్ష తోటలను సంపాదించుకోవడానికి సమయమా? నువ్వు ఆ మనుషుని రథము దిగి నువ్వు వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఒక్కటే మాట్లాడకి ఛాన్స్ ఇవ్వలా. ఇదిగో కాబట్టి నయమానుకు కలిగిన కుష్టును నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండునట్లు అని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఈ భూమి మీద ఆ గెహాజీ సంతానంగా బతికే ఉంది. ఏముంది? కుష్ఠరోగులంతా ఎవరు సంతానం? గెహాజీ సంతానం. అంటే ఈ వ్యక్తి, ఈ ప్రవక్త చెప్పినప్పుడు ఆ నదిలో తన రోగం పోయింది, యోర్దాను నదిలో రోగం పోయింది. ఆ రోగాన్ని మరలా డబ్బు కోసం చూసి, దానికోసం చూసి ఏం చేశాడు? మరలా సంపాదించుకున్నాడు. ఏంలే, ఒక్క సిగరెటే తాగేది నేను, ఒక్క బీడినే, అట్లా చేయనబ్బా, చిన్న మందే కొంచెం తాగుతా, కొంచెం అబద్ధమే మాట్లాడతా అంటారు కొంతమంది. ఓ మాట చాలా మంది ఏమంటారంటే, తాగే వాళ్ళని అడిగితే
ఎందుకు తాగుతున్నావనంటే, అబ్బా నొప్పులు సార్, ఒళ్ళు నొప్పులు, అందుకే కొంచెం తాగిన. మళ్ళీ మందు తాగుతున్నావు, ఒళ్ళు నొప్పులు ఉన్నాయని పురుగుల మందు తాగితే మొత్తం నొప్పులే కాదు, నువ్వే పోతావు కదా. శాశ్వత పరిష్కారం. పురుగు మందు పెడితే తాగుతాడా? పురుగుల మందు నేను తాగనంటాడు. అంటారా? ఈరోజు క్రైస్తవ సమాజం ఏమైపోయిందంటే, దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేస్తే, మన రోగాన్ని బాగు చేస్తే, మన పాపాలను తీసివేస్తే, మనలను రక్షిస్తే, మన ఒక గుంతలో ఉన్నప్పుడు ఆ గుంతలో నుండి మనల్ని దేవుడు రక్షిస్తే, మరలా మనం ఏం చేస్తున్నాం చెప్పాలి గట్టిగా? మరలా లోకం అనబడిన నదిలోకి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం చెప్పండి? వింటే స్వస్థత ఉంది, బడాయి పెడితే బోడి పగులుద్ది. అవునా? ఏం పగులుతుంది? సర్వకాలం ఏం కలిగినాడు? పలికిమాలుడు. చెప్పండి అమ్మా, కుష్ఠరోగాన్ని కలిగి ఉన్నాడు. అయితే దేవుని పిల్లలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, అయితే స్వస్థత అనేది తప్పకుండా ఉంది. దేవుడు బాగు చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పాలి? ఎంతమంది? ఇక్కడ చాలా మంది మీరు హాస్పిటల్కి వేలు పెట్టారు, లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ దైవ సేవకుని ద్వారా దేవుడు ప్రకటిస్తున్న వర్తమానాన్ని నువ్వు నమ్మి, ఈరోజు నువ్వు నీ తల మీద నూనె వేసి ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు నువ్వు నమ్మగలిగితే ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాలో శక్తి లేదు, ఎవరిలో శక్తి ఉంది? ఒక కుంటివాడు ఉన్నాడు. శృంగార దేవాలయం దగ్గర ఉన్నప్పుడు కుంటివాడు ఉన్నాడు. వచ్చి వాళ్ళని పోయే వాళ్ళని ఏమడుగుతున్నాడు? భిక్షం అడుగుతున్నాడు. అడుగుతుంటే ఓ రోజు పేతురు యోహాను వెళ్ళిపోతుంటే, అయ్యా ఏం సహాయం చేయనంటే, సరే మా తట్టు చూడమన్నారు. చూడమంటే, అమ్మో వీరి దగ్గర చాలా డబ్బే ఉన్నట్టుంది, నాకు దండిగానే ఇస్తారు అని చెప్పి తేరు చూస్తే మా దగ్గర వెండి బంగారాలే ఉన్నాడు. ఏమన్నారు? ఎందుకు ఇంత బడాయి పడడం అవసరమా? ఇప్పుడు అడుక్కున్న వాళ్ళు కూడా తిడతారమ్మా. లాస్ట్కి మన ఇళ్ళ దగ్గరకు వస్తే అంతసేపు అడుక్కొని ఇంట్లోనే ఉంటా, అమ్మా కొంచెం భోజనం పెట్టంటే మనం వినపడినా కూడా లేదు పా అంటాం, ఆమెకి వినపడదు. మళ్ళీ బయటకు వచ్చినాం అనుకో, అంతసేపు నుంచి మొత్తుకుంటా అంటే అప్పుడు చెప్పొచ్చు కదా అని ఆమె వచ్చి తిట్టిపోతాం మంటికి వచ్చి. అవును కదా? తిట్టిపోతుంది అమ్మ. ఈడు కూడా ఏం చేస్తున్నాడు? తేరు చూడమనగానే మా దగ్గర లేవు అని అన్నాడు. అంటే నీ బీపీ వచ్చింటుంది రాదా? కానీ వెండి బంగారం నా దగ్గర లేవు, కానీ నాకు కలిగింది నీకు ఇస్తున్నా. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, గాని నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను శీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని చప్పట్లు కొడుతూ ఉండాలి. వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఏ నామములో? యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఏ నామములో శక్తి ఉంది? గడి చెప్పాలి. ఏ నామములో? యేసయ్య నామములో. అందుకే దేవుని పిల్లలారా, మీరందరూ జాగ్రత్తగా గమనించండి. దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. అయితే దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడు. అయితే దేవుని పిల్లలారా, ఇప్పుడు చాలా మందికి నూనె అంటే ఒక అపోహ ఉంది. ఇప్పుడు యోర్దాను నదిలో శక్తి ఉందా, లేకపోతే మాటలో శక్తి ఉందా? నూనెలో శక్తి ఉందా, ప్రార్థనలో శక్తి ఉందా? చెప్పాలి, గట్టి చెప్పాలి. దేంట్లో శక్తి ఉంది? ఆ వ్యక్తి, నయమాన్ అనబడే వ్యక్తి, అక్కడ కుష్ఠరోగం ఆ నదిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తను బాగుపడ్డాడు, వెళ్ళిపోయాడు. అయితే ఈ లోకములో కూడా, ఈ లోకము అనబడే నదిలో కూడా ఎన్నో పాపాలు, ఎన్నో రోగాలు, ఎంతో భయంకరమైనవి ఉన్నాయి. అయితే దేవుని పిల్లలారా, మనం లోకములోకి ఒకవేళ దిగిపోయినా మనం బయటికి వచ్చే సమయంలో మన దేవుడు ఏం చేస్తాడంటే, పాపములో ఉన్న మనలను నీతిమంతులుగా చేసేటటువంటి రక్తం, యేసు రక్తం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తము ఏం చేసింది? నీతిమంతులుగా చేసింది, పవిత్రులుగా చేసింది.
అయితే ముగింపులోనికి వస్తూ మీ అందరికీ తెలియజేసే మాట ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. మన జీవితంలో మనం ఎంత గొప్ప వాళ్ళమైనప్పటికీ మన జీవితంలో ఏదో ఒక రోగం ఉంటుంది. ఆ రోగాన్ని బాగు చేయగలిగిన వారు ఎవరు చెప్పండి? చెప్పాలి. యేసయ్య రోగాన్ని బాగు చేయగలుగుతాడు. అయితే మనం కూడా ఈ లోకంలో పాపం ఉంది, ఈ లోకంలో భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన జీవితం ఉంది. కానీ ఆనాడు నయమానికి కుష్ఠరోగం కనపడేది, కానీ ఈరోజు ఉన్న మనుషులకు కుష్ఠరోగం కనపడదు. ఎక్కడ ఉంటుంది? అది లోపల ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ కుష్ఠరోగులే. ఎందుకయ్యా కుష్ఠరోగులు అంటారంటే, మన జీవితంలో పాపం అని కుష్టి లేదా? చెప్పండి, ఉందా లేదా? అబద్ధం అనబడి కుష్టి ఉందా లేదా? సీరియల్ అనబడి కుష్టి ఉందా లేదా? మాట్లాడరమ్మా. బూతులు తిట్టే కుష్టి ఉందా లేదా? భర్తను నీ కాలిరిపోను, నీ చెయ్యిరిపోను అని చెప్పే శాపవచనాలు పలికే ఆ లక్షణాలు ఉన్నాయా లేవా? చెప్పాలి, మాట్లాడరమ్మా. మనకు ఒక కుష్టి ఉంది. చర్చికి వచ్చినప్పుడు 5 రూపాయల బిల్ల తీసుకుని వచ్చి దాంట్లో ఇస్తే ఎట్లా శబ్దం ఈడేస్తే మొత్తం చుట్టుపక్కల పల్లెలకు వినపడాలా. ఆ కుష్టి ఉంది, అవునా కదా? ఇంకేం కుష్టి ఉంది? చాలా మందికి లేటుగా వచ్చే కుష్టి చర్చికి, అవునా కదా? చక్కగా ఒక మాట తెలుసా, మీరు మాకు 10 రూపాయలు బందా 5 రూపాయలు ఏకపోయినా పర్లే, కానీ మీ సంఘంలో అలా ఏకండి. నువ్వు చేతనైతే ధారాళంగా నీ దేవుని స్థలంలో కానుక సమర్పణ చేసుకో. చిల్లర ఎందుకు వేస్తావు నువ్వు మందిరంలో? అసలు కానుక అనబడే పదం చాలా గొప్పది కదా. గొప్పదా చిన్న కానుక అంటే? చెప్పండి అమ్మా. నువ్వు 5 రూపాయలు 10 రూపాయలు ఎట్లా వేస్తావు కానుక బాక్సులో? కరెక్టేనా అంటారా? అది కృతజ్ఞత అంటారా? అది చెప్పండి గట్టిగా. అంటే మంచిగా ఉపయోగించు. అంటే ఈరోజు చాలా కుష్ఠరోగాలు మనుషులో ఉన్నాయి. ద్వేషం అనబడే కుష్ఠరోగం, గిల్లాలు అనబడే కుష్ఠరోగాలు, ఇవన్నీ ఉన్నాయి లేవా? బయట కనపడతాయి, లోపల ఉంటాయా? చెప్పండి అమ్మా. ఎవరు గొప్పడు? నయమాను గొప్పడా మనం గొప్పవాళ్ళమా? ఎవరు గొప్పవాళ్ళు? నయమాని గొప్పడు. ఎందుకంటే అప్పుడప్పుడైనా నాకు రోగం ఉందని చెప్పుకునేటోడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఎన్ని తప్పులు చేసినా నేను నీతిమంతున్నే, నీ కరెక్ట్గా ఉన్నా, నేను ఓ భక్తుణ్ణి, నేను విశ్వాసిని అని చెప్పుకుని బతికేటోళ్ళు లేరా? చెప్పండి. కనపడతా ఈ కుష్ఠరోగం? చెప్పండి, ఈ కుష్ఠరోగం ఉందా లేదా? అయితే ఈ కుష్ఠరోగాలన్నీ పోవాలంటే మీ జీవితంలో ఈ కుష్ఠరోగాలన్నీ తెచ్చి మీకు ఏం పెట్టినా తెలుసా? కాళ్ళు నొప్పులు పెట్టినాయి. ఏం పెట్టినాయి? నడుము నొప్పులు పెట్టినాయి. ఏం పెట్టినాయి? అప్పులు పెట్టినాయి. ఈ కుష్ఠరోగాన్ని మనం ఏం చేసుకోవాలి? రాత్రి విడిచిపెట్టిపోండి. గ్రౌండ్లో ఎక్కడ విడిచిపెట్టిపోవాలి? రాత్రి విడిచిపెట్టిపోండి. ఇక్కడ ఏం చేయాలా? మీకున్న కుష్ఠరోగాలన్నీ ఎక్కడ ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టి వెళ్ళిపోండి. విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయన దానిని అగ్గిపెట్ట తీసుకుని కాల్చి దాన్ని బగ మండించేస్తాడు. మీ కుష్ఠరోగాలన్నీ కాలిపోతాయి. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్న అగ్ని చేత కాల్చి వేస్తాడు. కాల్చి వేసిన దాన్ని, విడిచిపెట్టిపోయిన దాన్ని మరలా వచ్చి తీసుకుని పోద్దు. మనం నిన్నటి దినమని చెప్పుకున్న కుక్క గురించి, విశ్వాసం కలిగి కుక్కకు ఒక చెడ్డ బుద్ధి ఉంది తెలుసా మీకు? చాలా గొప్పలు, వేమలలో సామాన్లు కాదు. వేమన్న ఇడు పుట్టాల్సింది కానీ ఎక్కడ ఆదంలో పుట్టినట్టు. వేమల్లో పుట్టాల్సింది కానీ ఆయన ఎక్కడ పుట్టాడు? మీరు చాలా గొప్పలు. కుక్కకున్న చెడ్డ బుద్ధి ఏంటి? తిన్న వాంతికి చేసుకున్న దాన్ని మరలా తింటది. మనం విడిచిపెట్టిన పాపాన్ని, విడిచిపెట్టిన అబద్ధాన్ని, విడిచిపెట్టిన సీరియల్ని, విడిచిపెట్టిన తాగుడుని, విడిచిపెట్టిన వ్యభిచారాన్ని, విడిచిపెట్టిన పాపాన్ని మరలా వాడి దగ్గరికి పోయినామంటే చాలా గొప్పలు కదా. దేంతో సమానం? గడి చెప్పాలా? అందుకే ఈ రాత్రి మీ కుష్ఠరోగాన్ని కూడా ఏం చేయాలి? విడిచిపెట్టిపోండి. ఇక్కడ ఉన్నాయి. విడిచిపెట్టగలిగితే, పశ్చాత్తాపడగలిగితే ఈరోజు ఆయన మీ తల మీద నూనె వేసి ప్రార్థన చేస్తున్న సమయంలో దాని ద్వారా మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ముగిస్తూ చెప్పే మాట ఏంటంటే, మరి నయమానుకు కలిగిన కుష్టి బాగుందా, మనకు కలిగిన కుష్టి బాగుందా? మనుషులకు ఎవ్వరు కనపడదు. కనపడుతుందా? చెప్పండి అమ్మా, కనపడుతుందా? ఎందుకంటే ఇప్పుడున్న కుష్ఠరోగాలు ఎలా ఉన్నదో తెలుసా? ఒక ఆమె అక్రమ సంబంధం పెట్టుకొని భర్తని కుర్జీ కట్టేసి అంటించి పడేసిందంట. ఏం చేసింది? కుర్జీ కట్టేసి అగ్గుపుల్ల గీసి అంటించేసింది. ఇంకా విచిత్రం, కుక్కర్లో ఉడికిచ్చారంట కొట్టేసి. ఏం రోగాలు ఉన్నాయి చూడండి, కుష్ఠరోగాలు. ఈ రోగం కనపడుతుందా? చెప్పండి.
కనపడతాయమ్మా? ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి లోకంలో. ఉన్నాయా లేవా? కనపడతాయి. ఏమండి, మంచోడులే, మంచిదిలే నా కోడలు, మంచిదిలే నా అల్లుడు అనుకుంటే ఏం పెంట చేసింటారో తెలియదు కదా. భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. దేవుని పిల్లలారా, ఎవరిలో ఏ కుష్టి ఉందో చెప్పలేము. అంతకంటే భయంకరమైన కుష్టి సైతాను హృదయంలోకి చేర్చుకోవడం. ఎవరిని చేర్చుకోవడం? సైతాను నీ హృదయంలో ఉంటే నయమానుకున్న ఆవేశం నీకు వస్తుంది. ఏమి నన్ను మునగమని చెప్తాడా అని చెప్పి ఎక్స్ట్రా చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఎందుకంటే ఈ దయ్యము హృదయంలో కూర్చుంటే దేవుడు అర్థం కాడు, ఎప్పటికీ అర్థం కాడు. ముఖ్యంగా నీకు స్వస్థత మీద ఆధారపడద్దు, కానీ దేవుణ్ణి ఈరోజు నీ హృదయంలోకి చేర్చుకుంటే దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి మీ కుష్ఠరోగం పోవాలని కోరుకుంటున్నారు? కుష్ఠ అంటే ఏంటి? మళ్ళీ ఏదనుకోద్దమ్మా తల్లులు. కొంతమంది దానికి అర్థం అంటే మీనింగ్ తెలియదు, కొంతమంది అపార్థం చేసుకుంటారు. అవునా కదా? అపార్థం చేసుకున్నట్లు ఉంటారు చాలామంది. ఏం కుష్టి? పాపం అనబడే కుష్టి. ఇంకేం కుష్టి? చిల్లర అనబడే కుష్టి. ఇంకేం కుష్టి? మందిరానికి లేటుకు వచ్చి కుష్టి. ఇంకేం కుష్టి? ఆ ఇంటికి ఈ ఇంటికి గిల్లాలు పెట్టి విడదీసే కుష్టి. అవునా కదా? చెప్పండి. ఏమి భర్త కొడుకు రాగానే అత్త రే ఇట్లా చేసిందా, ఫోన్లో అమ్మతో మాట్లాడిందా, కుష్టి, గిల్లాలు అనబడే కుష్టి. ఇలాంటి కుష్టులు అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఇలాంటివి చెప్తే బాగా నవ్వుతారు, పనులు బయటకు కనపడతాయి. ఏ పేస్ట్ వాడుతున్నారు మాకు చెప్తే మేము వాడతాం. అవునా కదా? ఎందుకంటే వాక్యం వింటారు కొంతమంది, ఇవి మాత్రం సూపర్గా వింటారు కదా. దేవుని పిల్లలారా, ఈ కుష్టులన్నీ పోవాలి. ఇదిగో రోగం అనబడే కుష్టి కూడా, తలనొప్పి అనబడే కుష్టి కూడా ఉంది. ఆ నయమాను ఏం చేశాడు చెప్పండి? చెప్పాలి. యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు. ఈరోజు నీ తల మీద నూనె వేసి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆ ఒలీవల నూనె వేసి ప్రార్థన చేయడం జరుగుతుంది. విశ్వసిస్తేనే, నమ్మితేనే ఈ అద్భుతం జరుగుతుంది. నమ్మకపోతే చెప్పాలి ఏ అద్భుతం జరగదు. నమ్మకున్నప్పుడు మన జీవితంలో ఏం జరగదు. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే ఈరోజు మిమ్మల్ని రోగములో నుంచి విడిపించింది కాక, మీ తల మీద వేసే నూనె ప్రభావం ఏం చేయగలుగుతుందంటే, నీ రోగాన్ని కాక, నీలో ఉన్న దయ్యాన్ని కాక, అది ఆ నూనె యొక్క ప్రార్థన ఎంత గొప్ప చేస్తుందంటే నీకు విజయాన్ని కూడా అనుగ్రహిస్తుంది. ఆ ప్రార్థన గట్టిగా చెప్పకూడదాం, విజయాన్ని అనుగ్రహిస్తుంది. దావీదును అభిషేకిస్తున్నప్పుడు సమూయేలు గారు దావీదు మీదకి దేవుని ఆత్మ ఎలాగొచ్చింది? బలముగా దిగి వచ్చింది. దేవుని పిల్లలారా, మీరు చక్కటి విశ్వాసం కలిగి ఉండండి. సీరియల్ విడిచిపెట్టండి, సినిమాలు విడిచిపెట్టండి, అబద్ధాలు విడిచిపెట్టండి. మీ దేవుని మందిరానికి టయానికి రండి. స్టార్టింగ్లో ఉండండి. చివరి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోండి. ఐక్యత కలిగి ఉండండి. ఎందుకనంటే నీవు ఏదైతే నువ్వు విడిచిపెట్టావో, సైతాను ఏదైతే లోకం అనబడే ఆ నదిలో పెట్టాడో, ఈరోజు దాంట్లోకి దిగితే, అబద్ధంలోకి దిగితే, అబద్ధం నిన్ను పరిపాలించి దేవుని దగ్గర శాపగ్రస్తునిగా చేస్తుంది. తిరుగుబాటు నిన్ను శాపగ్రస్తునిగా చేస్తుంది. ఇవన్నీ మంచివి కావు. మంచి విశ్వాసంతో ఉండండి.